మెట్పల్లి పట్టణంలోని పెద్ద చెరువులో రాష్ట్ర ప్రభుత్వంచే ఉచిత చేప పిల్లల పంపిణీ చేశారు. బొచ్చె, రాహు, బంగారు, తీగ రకాల చేప పిల్లలను కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపలు పట్టే వృత్తిపై ఆధారపడి బ్రతికి మత్స్యకారుల జీవితాలు వెలుగులు నింపేందుకు మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చేప పిల్లలు ఉచితంగా ఇవ్వడం ప్రారంభించారు అన్నారు. ఈ కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత, సత్యనారాయణ, గంగాపుత్ర సంఘం కుల బంధువులు పాల్గొన్నారు. అర్థమైంది ఎందుకు వేసుకొచ్చుకున్నాను. మేడం మీరు అంటే పోండి. మా బాపు ఉన్నాడు ఇక్కడ. పెద్ద మనుషులు అందరూ ఒకసారి ఆలోచన చేయండి. అంటే తెలంగాణ రాకముందు ఎవరన్నా చెరువులు నింపాలి, మత్స్యకారులు బతకాలంటే వాళ్ళకు ఫ్రీగా చేప పిల్లలు ఇవ్వాలి అని చెప్పి ఆలోచించిన నాయకుడు ఉండేనానే. కనీసం ఆలోచన చేయగలిగిన ఎవరన్నా అంత గొప్ప ఆలోచన. రెండోది, దళారులు పోవాలి, వీళ్ళే సొంతంగా బతకాలి అని చెప్పి ఆలోచించిన నాయకుడు ఉన్నాడా. ఎంత గొప్ప ఆలోచనలు ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇవాళ ఉదాహరణకి ఇవాళ అక్టోబర్ వచ్చేసింది, అక్టోబర్ కూడా అయిపోయింది. అసలు ఇప్పుడు నేనే డాక్టర్ ఉన్నా, పుండు ఇంత అయింది, ఇవాళ ఆపరేషన్ చేయకపోతే 6 నెలల తర్వాత ఆపరేషన్ చేస్తా అంటే పుండు మార్పుంటుందా? ఇప్పుడు ఏం జరిగింది? గిన్నేళ్ళైంది. ఇప్పుడు దగ్గర ఇప్పుడు 7 సంవత్సరాలు అయినట్టుంది. అంటే కేసీఆర్ గారు మొదలుపెట్టి ఏది చేప పిల్లలు ఇచ్చుడు, చెరువులకు ఇచ్చుడు అని చెప్పి 7 సంవత్సరాలు అయింది. చిన్నగా అదే పద్ధతిలో మీరు జూన్లో ఇస్తే అయిపోతుండే కదా. ఆల్రెడీ చేపలు రెడీగా ఉన్నాయి, ఇస్తే అయిపోతుండే కదా. ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఇక అక్టోబర్ అయిపోయింది, నవంబర్ వస్తుంది, ఇంకా 10 రోజులు అయితే మీకు ఇప్పుడు ఇచ్చారు. సరే, అది కూడా పక్కన పెడదాం. మరి దాంట్లో ఏం చేసిండ్రు? మళ్ళీ సగం చేసారు దాన్ని కూడా. ఇప్పుడు ఏం చేయాలి? మామూలుగా ఇప్పుడు ఏదన్నా ఇవాళ మనం ఒక అభివృద్ధి జరుగుతుంది, టైం కొద్ది ఏం కావాలి? అభివృద్ధి పెరగాలి. ఇవాళ మనం 1000 రూపాయలు సంపాదిస్తే రేపు పొద్దున 1500 సంపాదించాలి. నువ్వు 1500 అయితే నువ్వు బతావా? ఎందుకు చెప్తున్నా అంటే కనీసం ఆలోచన లేదు, వీళ్ళకు అవగాహన కూడా లేదు. నా మత్స్యకారు ఎట్లా బతకాలి. ఇప్పటివరకు ఇంకొకటి మీరు ఏమనుకోవద్దు కానీ, ప్రస్తుతం ఉన్న నాయకత్వంలో ఎవరన్నా మత్స్యకారులకి చేయబోతున్నామని మాట్లాడే నాయకులు ఉన్నానే? కనీసం మాట్లాడిన ఎవరన్నా? కేసీఆర్ గారు అదే రోజు చేపలు వేయాలి, పోనీ చేపలు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు అమ్ముకొని కూడా వీళ్ళకి వసతులు మంచిగా ఉండాలని చెప్పి కొందరికి బండ్లు ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు. ఎందుకు చెప్తున్నా అంటే మరి ఆలోచన విధానం, ప్రతి ఒక్క వర్గం ఎట్లా బతకాలి. నిన్ననే నేను గుడికి పోయినా, ఆ గుడిలో పూజారి చెప్తా ఉన్నాడు, నాకు జీతం వస్తుంది సార్ కేసీఆర్ సార్ వచ్చినాక అని చెప్పి. నేను సాయంత్రం గుడికి పోతే చెప్తున్నాడు, గుడిలో పూజారికి కూడా జీతం రావాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచించి, అంతకుముందు ఎప్పుడు ఆలోచన చేయాలి. అంతకుముందు వాళ్ళు ఏంది, ఆ ఊరిలో ఇచ్చేదాని మీద బతుకుతారు పాపం. ఆ గుళ్ళు కూడా కట్టేయాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచన చేసి, గుళ్ళలో పూజారికి కూడా జీతం రావాలని చెప్పి ఆలోచన చేసి, ఒక మా జర్నలిస్టులకు ఇల్లులు కట్టాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచన చేశారు. ఎవరు ఆలోచన కూడా చేయాలి జర్నలిస్టులకు ఇల్లు కట్టాలని. మళ్ళీ ప్రతిసారి ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇల్లులు కట్టాలని. ఎవరు ఆలోచన చేయాలి? మా పెద్ద మనుషులకు పెన్షన్ రావాలని ఎవరు ఆలోచన చేయాలి? సారే ఆలోచన చేసింది. ఎందుకు చెప్తున్నా అంటే ఒక నాయకుని ఆలోచన విధానమే చెప్తుంది ఆ నాయకుడు ఎట్లాంటి వాడు అని చెప్పేసి. సరే, మన ఇక అదృష్టమో మన దురదృష్టమో, ఒక విధంగా అదృష్టం కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకు అనిపిస్తుంది అంటే కేసీఆర్ గారు చేసిన మంచి పనులు ఇప్పుడు గుర్తిస్తారు ప్రజలందరూ. ఇప్పుడు